భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, బిడ్డ కోరినంత ధనంతో వచ్చానమ్మా, కాదు అనకుండా ఆహ్వానించు. నీకు ఎన్నో రోజులుగా నన్ను కోరుకున్నటువంటి సహాయం నీకు ఇప్పుడు అందించబోతున్నాను. అది డబ్బు సహాయం. నీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేసే డబ్బు సహాయం నీకు తీసుకువచ్చాను. మరి ఎన్నో రోజులుగా నా కోరిక తీర్చావమ్మా అని కోరావు కదా, ఆ కోరిక కూడా తీరుస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాట విను అని అమ్మవారు మన ముందుకైతే వచ్చారండి. తల్లి, నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అసలు అమ్మా అని నన్ను ఎందుకు పిలవటం, ఇంత ఆపదలో ఉన్నా కూడా. కానీ పిచ్చివాడు, ఈ పిచ్చి తల్లి నన్ను ఎందుకు కనీసం కూడా పిలవడం లేదని చెప్పి చూస్తూ ఉన్నాను. అలాంటిది నువ్వు ఎందుకు ఇంత ఆపద వచ్చేంత వరకు, క్లిష్ట పరిస్థితుల్లో వచ్చేంత వరకు ఈ తల్లిని పిలవకుండా ఏడుస్తున్నా సరే అమ్మతోనే కదా చెప్పుకోవాలి. ఈ అమ్మ ఉన్నా నీకు ఎలాంటి శుభవార్తను తీసుకువచ్చానో, ఎంతటి ధనాన్ని తీసుకువచ్చానో ఇప్పుడే విను బిడ్డ. నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా భారంగా ఉంది కదా. అలాగే నీ కోసం భగవంతుడు నిజంగా ఈరోజు ఈ సందేశాన్ని పంపిస్తున్నాడని అర్థం చేసుకో. మనస్ఫూర్తిగా నమ్ము. నేను నీ మాటలను వింటున్నాను, అలాగే నిన్ను చూస్తూ ఉన్నాను కూడా. నీ చేసేటువంటి పోరాటం అంతా కూడా నాకు తెలుసు. నువ్వు ఊహించిన మార్గంలో, ఊహించని విధంగా డబ్బు అనేది నీ జీవితంలోకి రావడం నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, భగవంతుడు ఎన్నోసార్లు నన్ను బాధ పెట్టాడు, ఎన్నో సందర్భాలు అనేది నన్ను కష్టపెట్టాడు అని. అది ఎప్పటికీ నిజం కాదు. నిన్ను నేను ఎప్పుడూ కూడా కష్టపెట్టను. నువ్వు తప్పు చేస్తుంటే సరిదిద్దుతాను, అంతే. నువ్వు చేసేటువంటి పూజ భగవంతుడికి చేరటం లేదా, నాకు మాత్రం ఇంత కష్టమా అని చెప్పి నువ్వు ఎక్కువగా నీ లోపలే నువ్వు ఆలోచించుకుంటూ నీ మనసును అడుగుతూ ఉన్నావు. కానీ భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నిర్లక్ష్యం మాత్రం చేయడమ్మా. నువ్వు చూస్తున్నటువంటి అలక్ష్య తిరస్కారం కానే కాదు, కేవలం నువ్వు చూస్తున్నటువంటి ఆలస్యం నిన్ను మరింత బలపరచడానికి, దూరంగా చేయడానికి, నీ కోసం నువ్వు కోరిన కోరికలు, డబ్బు నీ కోసం తెచ్చే నువ్వు దాన్ని మోయగలదానివని భగవంతుడే నిన్ను ఆపాడు. ఎందుకంటే నీ ఆలోచనలు పెరిగాయి, నీ ఓర్పు పెరగాలి, నీ విశ్వాసం మరింత ఎక్కువగా దృఢంగా మారాలి. ఎందుకంటే నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు. అంతేకాకుండా నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరాలకు మాత్రం అడిగావు. కానీ భగవంతుడు ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యత ఇవ్వబోతున్నాడు, అలాగే శాశ్వతమైనది కూడా ఇవ్వబోతున్నాడు. ఇక ఇది సాధారణమైనటువంటి నెల కాదు బిడ్డ. భగవంతుడు అంటున్నాడు, తప్పకుండా ఈ యొక్క నెలలో నీ జీవితం ఒక మార్పు మొదలవుతుంది. గతంలో నువ్వు కోల్పోయినవన్నీ తప్పకుండా నీకు తిరిగి వచ్చేటువంటి సమయం అనేది వచ్చింది తల్లి. మూసుకుపోయినటువంటి తలుపులు తెరుచుకుంటాయి. సమయం అనేది నువ్వు కళ్ళారా చూస్తావు. నీకు వచ్చే డబ్బు కేవలం కోట్లు కాదు, గౌరవాన్ని మరలా తీసుకొని వస్తుంది. నీ మనసులో శాంతిని తీసుకువస్తుంది. నీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది. భగవంతుడు నీ కళ్ళను లెక్కబెట్టాడు. నువ్వు రాత్రిలో ఎవరికి తెలియకుండా ఎన్నిసార్లు ఏడ్చావో నీకు గుర్తులేదు, కానీ ఈ తల్లికి బాగా గుర్తుంది. నీ కన్నీళ్లు ఏ మాత్రం వ్యర్థం కాదమ్మా. అలాగే భగవంతుడు నీకు కా అన్నీ కూడా ఏ విధంగా అయితే నీ జీవితం అయితే మార్చబోతున్నాడో చూడు. విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది. భగవంతుడు వాటి నుండి ప్రతి విత్తనం కూడా ఒక మంచి చెట్టుగా, వృక్షంగా మార్చబోతున్నాడు. ఆ చెట్టు ఎన్నో రకాల ఫలాలను ఇవ్వబోతుంది. నీ ఊహల కంటే కూడా ప్రణాళిక అనేది చాలా పెద్దది బిడ్డ.
కానీ డబ్బు నువ్వు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు, లేదంటే నువ్వు చేసినటువంటి కష్టమే ఒక మంచి ఫలితం నీ దగ్గరికి రావచ్చు. ఇలా ఊహించినటువంటి విధంగా తారా స్థాయిలో నీ దగ్గరకు చేరుకుంటుంది. నీ మనసుని ఎప్పుడూ కూడా మూసుకుపోవద్దు. నీ పనిలో ఎలాంటి భగవంతుడు అన్నీ చేస్తాడు, కానీ ఆ పనిని భగవంతుడికి అప్పగించాను కాబట్టి తప్పకుండా ఆయన మీద నమ్మకం అనేది ఏర్పరచుకోవాలి. నువ్వు అనుకో, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను మూసివేయొద్దు. అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయకూడదు. ఈ నెలలో నువ్వు తప్పకుండా శుభవార్తలని అందుకుంటావు. అలాగే నమ్మకం మాత్రం కోల్పోవద్దు. భయాన్ని పెంచుకోవద్దు. కృతజ్ఞతలతో ఉండి ఎదురు చూడు. ఎందుకంటే ఈ నమ్మకం అనేది ఉంటుంది చూడు, ఎంతో అద్భుతాలను జరిగేలా చేస్తుంది తల్లి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఈ మాటలు మౌనంగా విను. భగవంతుడు నా జీవితంలో ఎన్నో పనులు చేశాడు, ఎన్నో సహాయాలను అందించాడు. అలాగే ఇప్పుడు ఈ జీవితంలో ఈరోజు ఈ సందేశాన్ని నేను వింటున్నాను అంటే ఏదో ఒక కారణం అయితే లెక్క లేకుండా ఉండదు కదా. నా జీవితంలో ఏదో ఒక అద్భుతం, మెరాకిల్ అనేది నన్ను నమ్మినటువంటి భగవంతుడు చేయబోతున్నాడు అని చెప్పి నీ మనసులోనైతే ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకో. ఈ నెలలో నీ జీవితంలోకి ఎంతో అద్భుతాలమైనటువంటి మార్పు, చాలా రకరకాల శుభవార్తలనైతే వినాలనే చేస్తాను. నిన్ను నేను సిద్ధంగా ఉంచబోతున్నాను తల్లి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, డబ్బు ఇప్పటి వరకు ఆగిపోయింది. ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేసిన అని అవసరమైనవన్నీ అనవసరమైనవన్నీ ఏదైనా కూడా భయపడకొద్దు. మరింత ఎక్కువగా నిన్ను దృఢపరచుకో. నువ్వు సిద్ధంగా ఉండు. అలాగే ఈ రోజున నేను నీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. అంటే నువ్వు వింటున్నావంటే అది యాదృచ్ఛికం కానే కాదు బిడ్డ. భగవంతుడు నిన్ను విడిచిపెట్టలేదని నీకు గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు నీతో ఉన్నాడని, మాట్లాడుతున్నాడని నీకు తెలియబరుస్తున్నాడు. భగవంతుడు ఇప్పుడు నీతో ఇవాళ ఒక అనుకుంటున్నావమ్మా, నేను ఏది ఆపలేదు, నీకు రాబోయేది పెద్దగా నేను ఆశీర్వదించకపోయినట్లా అనిపించింది. అది శాపం కాదు, నీ జీవితానికి రాబోయే అద్భుతం. ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు రావట్లేదు అని తలుపులు మూసుకొని పోయి అనుకుంటున్నావు కదా. విను, డబ్బు ఆగిపోవడం శిక్ష కాదమ్మా, అది రక్షణ. భగవంతుడు నీకు ముందే డబ్బు ఇచ్చుకుంటే అది నిన్ను మంచి తప్పుడు వ్యక్తులకు దగ్గరకు తీసుకెళ్లేది, తప్పుడు నిర్ణయాలను తీసుకునేలా చేసేది. కాబట్టి నిన్ను భగవంతుడు అన్ని రకాలుగా నిన్ను ఆపాడు. అలాగే నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాల అవకాశాలను కూడా అందివ్వలేదు. కొన్ని సమయాల్లో అది కేవలం భగవంతుని తప్పు కాదు. నిన్ను నువ్వు తప్పు చేసుకొని పట్టించుకోకుండా, సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించకుండా, నీలో గర్వం, అహంకారం నిండకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. కొన్ని మార్గాలు సులభంగా కనిపించిన వాటిలో శాంతి ఉండదు. భగవంతుడు నీ కళ్ళ ముందు భగవంతుడి మీద నింద మోపడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ నువ్వు మాత్రం ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తప్పుడు వ్యక్తిగా నిలబడకూడదు. సర్వేజన సుఖినో భవంతు.